నియోజకవర్గం ఇందుకూరుపేట మండలంలోని రాముడుపాలెం, కొమరిక, సోమరాజుపల్లి, నర్సాపురం, కొరుటూరు గ్రామాల్లో కోవూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ప్రతి ఇంటికి వెళ్లి సంక్షేమ పథకాలను వివరిస్తూ మే 13న జరిగే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై 2 ఓట్లు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఆయా గ్రామాలకు ఎన్నికల ప్రచారానికి విచ్చేసిన ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డికి ఘన స్వాగతం పలికారు. గజమాలతో సత్కరిస్తూ పూల వర్షం కురిపిస్తూ తమ అభిమాన నాయకుడికి ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అభ్యర్థి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడుతూ తాను నమ్మిన సిద్ధాంతం ప్రకారం తాను చేయగలిగిందే ఎప్పుడూ ప్రజలకు చెబుతారని, దానిని అనుసరించే సంక్షేమాన్ని రెట్టింపు చేస్తూ నూతన మేనిఫెస్టోను విడుదల చేయడం జరిగిందని అన్నారు. ఆయన సారథ్యంలో ఎమ్మెల్యేగా కోవూరు నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో రానున్న 5 ఏళ్ల కాలంలో చేయగలిగిన పనులన్నింటినీ వివరిస్తున్నామని, వాటన్నింటినీ తప్పక పూర్తి చేస్తామని హామీ ఇస్తున్నామని పేర్కొన్నారు. గత 5 సంవత్సరాల కాలంలో ఆయా గ్రామాలకు అందజేసిన సంక్షేమ పథకాలను, అభివృద్ధి పనులను గురించి పూర్తిగా వివరించారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో చేసిన అభివృద్ధి, సంక్షేమం కంటే 10 అభివృద్ధిని చేయడం జరిగిందని ఈ సందర్భంగా ఆయన అన్నారు. ఇళ్ల పట్టాల విషయంపై కూడా ప్రత్యేక దృష్టి సారించడం జరిగిందని ఈ సందర్భంగా వారికి వివరించారు. అనంతరం ఎమ్మెల్యే, ఎంపీ 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుకే వేయాలని అభ్యర్థించారు. అబద్ధాలు ముందు చెప్పలా చేశారా? ముందు బ్యాంకులో అన్ని రుణమాఫీ చేస్తాను చేశారా? ఏమి అవన్నీ బుట్టి మాటలు చెప్తారు, చేసేది మా జగన్ అన్నే. అది మరి నమ్ముతారా? నమ్మరమ్మ వాళ్ళు. ఏంటంటే జగన్మోహన్ రెడ్డి మనుషుల గుండెలో నిలిచిపోన్నాడు జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ప్రతి ఒక్కరికి చెప్తానే ఉన్నాడు, ఇస్తా ఉన్నాడు. ఈ రోజు కూడా పింఛన్ ఇచ్చారు, మాకు కూడా ఇప్పుడు కూడా ఇచ్చారు. ఎలక్షన్ ఆగిపోయినా కూడా వాళ్ళే ఆయన పదవి దిగేసినా కూడా నాకు ఇస్తున్నారు. కొంతమంది అకౌంట్ లో కూడా వేసేసారు డబ్బులు. సంతోషం. మరి గెలిపిస్తారా జగన్మోహన్ రెడ్డి? గెలిపిస్తామన్నా. గత ప్రభుత్వంలో టీడీపీ హయాంలో చెప్పినవన్నీ నెరవేర్చారా, లేకపోతే ఆ పథకాలు ఏమైనా ఈ ప్రభుత్వంలో ఉన్న ఆ పథకాలు ఏమైనా ఉన్నాయి? లేదు మేడం, మా వరకు బాగుంది. కాకపోతే మా అమ్మకి పాప అమ్మఒడి వస్తుంది. నాకు 2 పాపలు, అమ్మాయికి వస్తుంది. ఒక బాబుకి అయితే ఫస్ట్ క్లాస్ ఫ్రీగా చదివిస్తున్నాడు ఆయన దయ వల్ల. నేను వచ్చి రైస్ వ్యాన్ డ్రైవర్ని. ఆటోకి వస్తుంది, నాకు ఆటో కూడా ఉంది, ఆటోకి వస్తుంది. ప్లస్ ఏంటంటే బాగుంది ప్రభుత్వం వరకు, నాకైతే నచ్చింది. మరి మీ ఓటు? నా ఓటు జగన్కి. ఎందుకు జగన్? ఎందుకంటే మాకు ముందు చంద్రబాబు నాయుడు ఉంటే మాకు ఏ సగం చేయలేదు, మాకు ఇల్లు లేదు, ఏమలే, మాకు రోడ్ లేదు, ఏం లేదు, తాగదా నీళ్ళు లేదు, చేయి కడుగు నీళ్ళు లేదు. మా జగన్ వచ్చాడు, మాకు చెరువు నుంచి నీళ్లు పంపించాడు, మాకు వాటర్ వచ్చింది. ఏదో మాకు ఇల్లు స్థలాలు ఇచ్చాడు, ఏదో ఆసరా డబ్బులు వస్తుంది, పింఛను 3 ఏళ్ళు ఇంటికే వస్తుంది, ఏదో మత్స్యకారులకి డబ్బులు వస్తుంది. అన్ని అటు డబ్బులు వస్తున్నాయి. అటు వచ్చినప్పుడు జగన్గా కదా వేయాలా, చంద్రబాబుకి ఎందుకు వేయాలా? మీకు కార్యకర్తలు అటువైపు వెళ్ళిపోయారు కదా, కార్యకర్తలు అటువైపు వెళ్ళిపోయారు. ఎట్టనే వెళ్ళి మా జగన్ పైన వచ్చినా మాకు వచ్చినట్టే కదా. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.